నా పేరు తక్కపల్లి స్వామిరావు, గోపాల్పూర్ సోషల్ మీడియా కన్వీనర్. పార్టీ పుట్టిన రోజు నుండి ఇప్పటి వరకు వేరే పార్టీకి పోలేదు. మేము ఇదే పార్టీలో ఉన్నాం. కేసీఆర్ అంటే మాకు అభిమానం. తెలంగాణ తెచ్చిన రాష్ట్రం వ్యక్తిగా మాకు ఆయన ఉన్న రోజులు మేము వేరే పార్టీలకు కార్యక్రమాలు పోము. సారు చేసిన అభివృద్ధి బాగానే ఉంది. రైతు బంధు కానీ, కాళేశ్వరం కానీ, ఇంకేమున్నది, రైతు బీమా. సార్ మా విలేజ్ నుండి తెలంగాణ కోసం సైకిల్ యాత్ర చేసిన కమిటీ ఉంది. కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో, వాళ్ళని రాజేశ్వరరావు ఆయన వాళ్ళ ఆధ్వర్యంలో అప్పుడున్న లింగారావు, ఎంపీటీసీ లింగారావు ఉండే, మాజీ ఎంపీటీసీ స్వామి, సోనవేణు మొగిలి, శ్రీపతి మోహన్, బత్తిన్ సారయ్య, ఈ చీపతి చంద్రమొయిలి, ఆవునూరి మొండె, మంగళ కొమ్రయ్య, మొండె, వీళ్ళందరూ చంద్ర చెప్పి నేను వీళ్ళందరూ సైకిల్ యాత్ర చేసి 10 జిల్లాలు తిరిగింది సార్ ఫస్ట్. తర్వాత కేసీఆర్ వరంగల్ చెప్పిన సభకు మళ్ళీ మా విలేజ్ నుండి మళ్ళీ వరంగల్కు సైకిల్ యాత్ర చేసిళ్ళు. గోపాల్పూర్లో ఏ పార్టీకి పడిన ఓట్లు ఒక ఓన్లీ తెలంగాణ టీఆర్ఎస్కు పడేది. సార్ చేసిన అభివృద్ధి బాగానే ఉంది, కానీ కొన్ని తప్పిదాల వల్ల తక్కువ ఓటు శాతంతో ఓడిపోవడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి పాలన బాగా లేదు. అందుకు దానికి ప్రజలు ఐకమత్యంగా కోరుకుంటూ. నా పేరు సిద్ధూరి మాధవరావు, గోపాల్పూర్. నేను ఫస్ట్ నుంచి మన తెలంగాణ వచ్చిన కాంచెలి నేను ఫస్ట్ ఏ కార్యక్రమమైనా పాల్గొన్నాను. మాకు ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం చూస్తే మేము గత 10 సంవత్సరాల నుంచి ఒక ఎకరం ఎండిపోని మా గోపాల్పూర్ గ్రామంలో ఇప్పుడు ఒక 500-600 ఎకరాలు ఎండిపోయినాయి. ఒక ఓన్లీ ఆ వాటర్లో చూసుకుంటేనే మేము చాలా వెనుకబడిపోతున్నాం. దానివల్ల మాకు కేసీఆర్ ఎంత మాకు దేవుడని నొప్పుకోవాలి. అన్ని విధాల రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ప్రతిదీ అప్పటికి ఇప్పటికి చూసుకుంటే చాలా తేడా ఉన్నది. దానికి మళ్ళీ కేసీఆరే కావాలని మేము చాలా కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఇప్పటికీ ఇంకొక 2-3 సంవత్సరాలు ఇదే పద్ధతిలో ఉంటే మళ్ళీ ఒక 10 సంవత్సరాలు మేము చాలా వెనకపోయేటట్టున్నాం. దానికి దీనికి చూసుకుంటే పోల్చుకుంటే ఆ పద్ధతిలో మేము వెనకపోతున్నాం. కాబట్టి ఈ సభను భారీ జనంతో సమీకరించి దాన్ని మేము సక్సెస్ చేసుకుంటామని కోరుకుంటున్నాం. నా పేరు బోయినపల్లి రాజేశ్వరరావు, అది గోపాల్పూర్ గ్రామం. నేను కూడా పార్టీ పుట్టిన అంచెల్లే టీఆర్ఎస్లో ఉన్నాం. ఇప్పుడు కూడా టీఆర్ఎస్లోనే వర్క్ చేస్తున్నాం. కేసీఆర్ అంటే చాలా నాకు అభిమానం. ఎందుకంటే గత రైతులు అనేది 10 సంవత్సరాల బ్యాకు చాలా కష్ట పరిస్థితులు ఉండేది, గడ్డు పరిస్థితులు ఉండేవి. అలాంటిది 9 సంవత్సరాల కొంత బెరకు వచ్చిండ్రు రైతులు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెల్లి ఇప్పుడు ఇంతకుముందు మాధవరావు చెప్పినట్టు ఒక 500 ఎకరాలు గోపాల్పూర్లోనే ఎండిపోయింది. అదే కరువు కాటకాలలో ఒకనాడు ఒక ఎకరం ఎండిపోయిన సందర్భాలు లేవు. కానీ కేసీఆర్ ఇప్పుడు సభ పెట్టిన సందర్భంలో నంబర్ 1 సక్సెస్ అవుతుంది. రేవంత్ రెడ్డి ఎక్కడికో పోతాడు, ఒక 20-30 ఏళ్ళు కిందికి పోతాడు. నా పేరు కోటగిరి సారయ్య. ఒక్కటి ఏంటంటే గత ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ కాంచెల్లి ఎన్ని కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసినలో మా కళ్ళ ముందు చూసినాము. మేము కార్యకర్తలుగా ఎంత శ్రమ తీసుకున్నామో మాకు తెలుసు. కేసీఆర్ చేసినవన్నీ చాలా గొప్ప పనులు. కాళేశ్వరం కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఆయన అమలు చేసిన రోజులను ఈ గత 10 సంవత్సరాల లోపట అన్నీ అమలు చేసిండు. ఆయన చెప్పిన పనులు అన్నీ అమలు చేసి చెప్పనివి కూడా కొన్ని చేసిండు. కాళేశ్వరం అప్పుడు చెప్పలేదు, మేనిఫెస్టోలో పెట్టినప్పుడు. కాళేశ్వరం కూడా అన్ని వేల కోట్లు పెట్టి చేసిండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 పిల్ల 2 పిల్ల కోల్పోతే టీఆర్ఎస్ మీద బురద జల్లాలనే ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ వాళ్ళు చాలా
దుమారం లేపిండ్రు సోషల్ మీడియాలో కానివ్వండి, అక్కడ కానీ ఇక్కడ కానీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చిండ్రు. ఎన్ని హామీలు అంటే వాళ్ళు చెప్పలేనన్ని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. కళ్యాణ లక్ష్మి లోపల తులం ఆయన ₹1,00,000 ఇస్తున్నాడు కదా, మేము ఇంకా తులం బంగారం కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లోపల మార్చి 31 వరకు 4 పథకాలు మేము ప్రవేశపెడుతున్నాం. ఒకటి ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు, ఇంకోటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఇంకోటి ఏంది రేషన్ కార్డులు. 4 పథకాలు ప్రవేశపెట్టిండ్రు. ఆ 4 పథకాలలో ఏ ఒక్కటి కూడా 31 వరకు హామీ కాలేదని నేను చెప్తున్నా. చెప్పండి వినండి. సోనా మొగలి గోపాల్పూర్ తెలంగాణ ఎప్పుడు పోయినా సార్ తెచ్చిన మొగడు కేసీఆర్ ఎవరు తేలే. అసలు మొగవాడు 2003లో సగిదొక్కమండి సార్. మేము 10 జిల్లాలు తిరిగినాం, కేసీఆర్లో పండుకున్నాం. కానీ కేసీ ఆయన తర్వాతనే ఎవడు కాదు. పేరు మాస్పెద్ది శ్రీనివాసరావు. పింఛన్లు పెంచి కూడా అవి ఏవి అది చేయలేదు, అమలు చేయలేదు. చాలా మొత్తం అన్నీ వెనకనే ఉన్నాయి. ఒక్క హామీ నెరవేరలేదు. అది గోపాల్పూర్ గ్రామం ఉంది. ఇప్పుడు మా దగ్గరలోనే మా మండల పరిధిలో ఎలకతుర్తి మరియు చింతలపల్లి గ్రామంలో సభ జరగబోతుంది. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరగాలని సార్ కేసీఆర్ ఆదేశాల మేరకు మా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు సూరా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. సార్లు అందరూ వస్తున్నారు. ఆ సభ విజయం సాధించి చాలా గొప్పగా చేయాలని మేము యువకులం మా గ్రామ కార్యకర్తలు అందరం మా పెద్దల